ఫైనల్ గా కాశ్మీర్ నుంచి వైజాగ్ అయితే ఈ రోజు మా ఆయన వచ్చేసారు. వచ్చి రాగానే మన మోక్షమ్మ చూడండి, పప్పా డుడ్డు తీయు మనం బయటికి వెళ్దామని చెప్పి ఒకటే గొడవ. ఇంకా ఆయన లోపలికే రాలేదు, గేట్ దగ్గరే ఆపేసి డుడ్డు తీయమంటుంది. కూతురు అంతలా అడిగేసరికి ఇంకా ఆయన కాదని లేకపోయారు. తెచ్చిన బ్యాగ్ లోపల పెట్టేసి ఇంక వెంటనే డుడ్డు కడగడం అయితే మొదలు పెట్టారు. కొద్దిసేపు కూర్చోండి, ఇప్పుడే వచ్చారు కదా తర్వాత కడుగుదూరు అన్నా సరే అస్సలు వినలేదు. ఈ మగవాళ్ళు పిల్లలు చెప్పింది చేయడానికి కొంచెం ఆలోచిస్తారేమో కానీ పిల్లలు చెప్పింది చేయడానికి అస్సలు ఆలోచించరు. అందులో కూతుర్లంటే మరీ ముద్దు. మాక్సిమం మన హీరోలు అందరి దగ్గర కూడా బుల్లెట్ ఉంటుంది, కానీ వాటిని నడపడానికి వీళ్ళ దగ్గర అసలు టైమే ఉండదు. ఇలా ఎప్పుడో వాళ్ళు ఏ అమావాస్యకో పుణ్యానికో లీవ్కి వచ్చినప్పుడు మాత్రమే వాడతారనమాట. ఈలోగా ఆ బండి మొత్తం బూజు పెట్టేస్తుంది. వీళ్ళు రావడం, ఆ బండిని తోమడం, 2 రోజులు వాడడం, మళ్ళీ మూల దాయడం, ఇదే రొటీన్ వాళ్ళది. ఈ రాడ్ చూసారా, ఇది ఎందుకంటే సేఫ్టీ కోసం అనమాట. మనం బైక్ మీద ఒంటరిగా వెళ్ళేటప్పుడు ఎవరైనా మన మీద అటాక్ చేస్తే ఈ రాడ్ తీసుకుని వాళ్ళకి బడిత పూజ చేయడానికి. ఇంక ఇవేనేటి చాలా ట్రిక్స్ ఉంటాయి, కత్తులు కటారాలు కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర. మన ఆర్మీ వాళ్ళతో మామూలుగా ఉండదు. మరి నేను మా ఆయన కష్టపడి గంట సేపు స్టార్ట్ చేస్తే గానీ ఈ బండి స్టార్ట్ అవ్వలేదు. అమ్మయ్య ఫైనల్ గా అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు మోక్షమ్మని తీసుకుని మా ముగ్గురం కూడా బయటకి వెళ్తాం షాపింగ్ కి.